ఇప్పుడేగా బాబు మీరు సేఫ్టీగా అయితే పెట్టుకోండి అన్న. ఏం చేస్తారో వీళ్ళు వచ్చి ఇక్కడ అది మాస్క్ మాత్రం ఇస్తారు. కొంచెం డిస్టెన్స్ ఉంటుంది సార్. దగ్గర అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రో ఎక్కడ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అయితే సార్ నార్మల్గా 3 స్టెప్స్. చెప్పి ఆయన ప్రజెంటేషన్ చేయడానికి టైం ఇవ్వకపోవచ్చు. ముందు ఒక బుక్లెట్ చేస్తే కనీసం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బుక్లెట్ కూడా రెడీ చేయమండి, ఏది వీలుంటే అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ టౌన్ డెవలప్మెంట్ గురించి అది చాలా మీడియా మిత్రులకు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు వినుకొండ గడ్డ మీద అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఎప్పుడు వస్తారా అని 1000 కళ్ళతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వినుకొండ పట్టణ ప్రజలకు 210 కోట్లతో శాశ్వత మంచినీటి పథకం ఇచ్చినటువంటి చంద్రన్నకు ఈరోజు ఘన స్వాగతం పలకబోతూ ఉన్నారు వినుకొండ నియోజకవర్గ ప్రజలు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రేపు వినుకొండ రాబోతున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దేశంలోనే అతి పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని
ఆకర్షించారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయినాయి. అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశే నంబర్ 1 పెట్టుబడులు సాధించిందని చెప్పేసి ఈరోజు దేశంలో నంబర్ 1 స్థానంలో నిలబడటం మనందరికీ గర్వకారణం. చంద్రబాబు గారు చేసిన కృషి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన కష్టం, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు చేసిన కృషి ఫలించింది. అందుకే పెట్టుబడులు వచ్చినాయి, పరిశ్రమలు వస్తున్నాయి. దీనివల్ల 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ 5 సంవత్సరాలు పూర్తి చేయబోతున్నాం. అంతకు మించి చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్ కూడా విజిట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. బయోమెడికల్ వేస్ట్ యూనిట్ని వారు పరిశీలిస్తారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర సాధించినప్పుడు ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. అలాగే ఈరోజు పెట్టుబడులను ఆకర్షించి సంపద సృష్టించినప్పుడు, సంపద పెంచినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నప్పుడు ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించాలంటే ముందు స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాల్సిన అవసరం ఉంది. అందువల్లనే ఆరోగ్యాంధ్రప్రదేశ్ ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, జీవన ప్రమాణాలు పెరగాలి. భారతదేశంలో యావరేజ్ సగటు జీవితం 72 సంవత్సరాలుంటే ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద దాన్ని 86 నుండి 90 సంవత్సరాల పైన యావరేజ్ జీవన ప్రమాణాలని 86 నుండి 90 సంవత్సరాల దాకా తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారి కృషి ఫలించబోతా ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకెళ్తున్నారు. గత ప్రభుత్వం 85 లక్షల టన్నులు వదిలేసిపోయారు. చెత్త మీద పన్ను వసూలు చేశారు. అంటే స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విలువ ఇవ్వలేదు గత ప్రభుత్వం. 85 లక్షల టన్నులు గాలికి వదిలేసి ప్రజల అనారోగ్యానికి కారకులయ్యారు గత ప్రభుత్వం. చెత్త మీద కూడా పన్నేసి చెత్తను క్లీన్ చేయకుండా లక్షల టన్నులు వదిలేసినటువంటి చెత్త ప్రభుత్వంగా ప్రజల్లో ముద్రపడిపోయింది గత ప్రభుత్వం. కానీ ఈరోజు చంద్రబాబు గారు గత ప్రభుత్వం వదిలేసిన 85 లక్షల టన్నులు మొత్తం అన్ని మున్సిపాలిటీలో తీసివేయడం, ఈరోజు పరిశుభ్రమైన వాతావరణం తీసుకురావడం జరిగింది. గతంలో వినుకొండ రాష్ట్రంలో 9వ ర్యాంకు సాధించింది వినుకొండ మున్సిపాలిటీ. ఈసారి భవిష్యత్తులో నంబర్ 1 ర్యాంకు పరిశుభ్రతలో కానీ, అట్లాగే ప్రజలకి డ్రింకింగ్ వాటరు, అట్లాగే సీవరేజ్ ప్లాంట్స్ని ఇంప్లిమెంట్ చేయటం, వీటన్నిటిలో కూడా నంబర్ 1 ర్యాంక్ సాధించి వినుకొండ మున్సిపాలిటీని అభివృద్ధిలోనూ పరిశుభ్రతలోనూ అన్ని ప్రమాణాల్లో రాష్ట్రంలో నంబర్ 1గా నిలబెట్టే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చూసాం, పచ్చడి చెట్లు కొట్టేశారు వినుకొండలో. అలాగే తెరలు కట్టారు, షాపులు మూసేపిచ్చారు. ఏమో ముఖ్యమంత్రి గారు వస్తే ప్రజలు చూడకూడదా? తెరలు ఎందుకు కట్టించారు? తెరల చాటుని తిరిగాడు గత ముఖ్యమంత్రి వైసీపీ పాలనలో. బొల్లాపల్లికి 10 కోట్లు మంచినీళ్ళకి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి వినుకొండ వచ్చి జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసి 10 కోట్లు ఇస్తామని 10 రూపాయల నిధులు కూడా ఇవ్వలేదు. ఈరోజు మన చంద్రబాబు గారు వస్తుంటే చెట్లు కొట్టేయాల్సిన పని లేదు, షాపులు ఎక్కడ కూడా మూయాల్సిన అవసరం లేదు. యథేచ్ఛగా ఎవరి వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎవరైనా మీటింగ్ రావాలనుకున్న వాళ్ళందరూ వచ్చి ప్రజావేదికలో పాల్గొనవచ్చు. తెరలు కట్టే పని లేదు, చెట్లు నరికే పని లేదు. చెట్లు నాటుతున్నాం. గత ముఖ్యమంత్రి చెట్లు నరికేసి వాతావరణ కాలుష్యాన్ని పెంచేదానికి దోహదం చేస్తే, మేము వాతావరణ కాలుష్యం తగ్గించేదానికి చెట్లు నాటుతున్నాం. ముఖ్యమంత్రి గారు చెట్లు నాటే కార్యక్రమం కూడా ఇక్కడ ప్రారంభిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు గారు 90% ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం
100% వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కృషి చేశారు. మహిళలకి మరుగుదొడ్లు ఇచ్చారు. దానికి 23 లక్షల మందికి మరుగుదొడ్లు నిర్మించి 11.75 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క మరుగుదొడ్డి ఇవ్వలేదు. 75 లక్షల టన్నులు చెత్త వదిలేశారు. కానీ ఈ ప్రభుత్వం మరుగుదొడ్డి నిర్మాణంలో ఎవరు కావాలని అడిగినా అప్లికేషన్ పెట్టినా దాన్ని వెంటనే శాంక్షన్ చేయించడానికి ఈరోజు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ పాలన అంటే అభివృద్ధి పాలన. ఎన్డీఏ పాలన అంటే ప్రజలను సంతోషంగా ఉంచే పాలన. ఎన్డీఏ పాలన అంటే లా అండ్ ఆర్డర్ని ప్రజలకి ఇష్టమైన పద్ధతిలో ఉంచేది. ప్రజాస్వామ్య విలువలను కాపాడేదే ఎన్డీఏ ప్రభుత్వం. రాజ్యాంగ విలువలను కాపాడేదే ఎన్డీఏ ప్రభుత్వం. రౌడీజం, గూండాయిజం, గంజాయి, గుట్కాలు లేకుండా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు చంద్రన్న పాలన నెంబర్ 1 అని చెప్పి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కితాబిస్తున్నారంటే ఇది చంద్రబాబు గారి కృషికి, సుపరిపాలనకి ఒక అద్దం పట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి. రేపు 12 గంటలకి ముఖ్యమంత్రి గారు వస్తారు. అంటే షెడ్యూల్ ముందుకు జరపడం జరిగింది. రేపు 12ంటికి అందరూ కూడా ఇక్కడ హెలీప్యాడ్లో రిసీవ్ చేసుకొని ఇక్కడికి వస్తారు. ప్రజావేదికలో ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత అక్కడ కార్యకర్తలకి సపరేట్గా ఏర్పాటు చేశాము. కార్యకర్తలతో వారు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ విజిట్ చేసి బయోమెడికల్ వేస్ట్ యూనిట్ని పరిశీలించి అక్కడ మొక్కలు నాటి, అక్కడ కార్యక్రమంలో మొక్కలు నాటి తర్వాత మళ్ళీ హెలీప్యాడ్కి వచ్చి అక్కడ నుండి వెళ్ళటం జరుగుతుంది. మీడియా మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున సహకారం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూడా మీ అందరూ చేయుతుని సహకారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. రేపు వరలే కోరబోతున్నాను. 2014లో కాలేజీలు ఇది ఎన్ఎస్పీ కింద ఉన్నది అని 21 ఎకరం మున్సిపాలిటీకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇంత ప్రాపర్టీ తెచ్చాం. దాన్ని మేము 30 లక్షలతో నిధులు తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశాం. కానీ వెంటనే ప్రభుత్వం మారటం, వాళ్ళు ఒక్క రాయి కూడా, ఇటుక రాయి కూడా పెట్టలేని పరిస్థితి. 5 ఏళ్ళ పాలనలో మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు గారి సహకారంతో ఇక్కడ ఎన్ఎస్పీ గ్రౌండ్లో ఒక పార్కు, షాదీఖానా, అలాగే ఒక కళ్యాణ మండపం, ఇక్కడ ఒక మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూలు, ఇలాంటివన్నీ కూడా పట్టణానికి కావాల్సినటువంటి అన్నీ కూడా, ఒక జిమ్ము, ఒక అట్లాగే గుర్రం జాషువా గారి లైబ్రరీ, ఒక అంబేద్కర్ భవనం, ఇలాంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా పక్కా ప్రణాళిక చేస్తున్నాం. మరి సీఎం గారు తప్పనిసరిగా దీనికి నిధులు కేటాయిస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. 9,60,000 కోట్లు అప్పులు చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో. మరి ఈరోజు చంద్రబాబు గారు ఒక పక్క అప్పులు తీరుస్తున్నారు, ఒక పక్క వడ్డీలు కడుతున్నారు, ఇంకో పక్క సూపర్ 6 పథకాలను అమలు చేశారు చంద్రబాబు. సూపర్ 6 పథకాలని ఇచ్చిన హామీలను అమలు చేయడానికి 70,000 రూపాయలు ఖర్చు పెట్టింది, 70,000 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఇలాంటి అంటే ఇప్పుడు కొత్తగా ఇలాంటి వాటికి నిధులు కేటాయించాలంటే రాష్ట్రం స్పష్టంగానే ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు నిలబెట్టారు చంద్రబాబు గారు. దాన్ని అమలు చేయడానికి ఈరోజు కోట్లాది రూపాయలు, 1000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం. అయినా ఎంతో కొంత ఖచ్చితంగా దీనికి నిధులు తీసుకొస్తాం. దీన్ని ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల్లో దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ వచ్చేట్టు కృషి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. సేవలాపురం మండలానికి దాన్ని కూడా రేపు రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. సేవలాపురం వాళ్ళు అక్కడ హాస్టల్స్ కావాలని, అక్కడ సేవలాపురం మండలంలో ఏం కావాలో బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఇలాగ మోడల్ స్కూల్స్ ఇలాంటివి కావాలని చెప్పేసి వాళ్ళకు రిప్రజెంటేషన్ రేపు ఇస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఆర్టీఓ ఆఫీసు
పడితే కొంచెం రౌండ్ తిప్పేస్తా పడతాం. మనం ఉంటే మా పక్కరా తొందర ఒకచోటే హాస్పిటల్ ఫస్ట్ హాస్పిటల్ చూస్తారు, తర్వాత వెన్యూ. అంటే ఇది కూడా సరిపోదు వాకింగ్కి చెప్తున్నాను. ఎక్స్టెండ్ ఇక్కడ ఆర్కే ఇక్కడ ఇక్కడ సపోర్ట్ డాక్టర్ మంగళ ఉంది సార్. అది క్యాన్సిల్ అయితే మళ్ళీ పెడతాం అన్నారు, మళ్ళీ క్యాన్సిల్ అయింది కాబట్టి తర్వాత చూడొచ్చు. ఓకే పర్వాలేదు, తర్వాత చూస్తే బెటర్ తర్వాత చూస్తే బెటర్.
ఇలా రావచ్చు లేదా అటు రావచ్చు. ఇది పాత బిల్డింగ్. లోపల చూసుకొని అలా కూడా వెళ్ళి మీరే చూసుకొని జనాలందరూ వచ్చినటువంటి మార్చండి. దీన్ని బట్టి చెప్తున్నారు కానీ 100 పడుతుంది. కొత్తది కాటన్ మీటింగ్ లాస్ట్ ప్రజావేదిక కాటన్ మీటింగ్ అన్ని చోట్ల పెట్టారు. వీడియో